బాహుబలి అంటే రాజమౌళి జక్కన చెక్కిన శిల్పం. గల్లీ నుంచి హాలీవుడ్ వరకు ఇదే మాట మంత్రంగా పనిచేసింది. మూవీ ప్రమోషన్ లో కూడా రాజమౌళి మాత్రమే కనిపించారు. ముంబై వెళ్లి ఇంటర్వ్యూలు ఇచ్చిన కథలో ఆయన తండ్రి, డైరెక్షన్ లో జక్కన్న మాత్రమే ఇన్వాల్వ్ అయ్యారు. బాహుబలి అంటే రాజమౌళి అనుకుంటున్న టైంలో సడన్ గా హై లెవెల్ ఎంట్రీ ఇచ్చేశారు అమరేంద్ర బాహుబలి. హీరోగా ఇప్పటి వరకు ఎక్కడా హైలైట్ కాని ప్రభాస్ ఒక్కసారిగా ఢిల్లీలో హల్చల్ చేశారు. బాహుబలి నువ్వేనా అంటూ యంగ్ రెబల్ స్టార్ ను పొగడ్తలతో ముంచెత్తారు ప్రధాని మోడీ. అంతేకాదండోయ్, కేంద్ర మంత్రులందరికీ స్పెషల్ షో వేశారు. హోమ్ మినిస్టర్ రాజ్నాథ్, ఇతర మంత్రులందరినీ బాహుబలిని దగ్గరుండి మరీ చూపించారు రెబల్ స్టార్ పెద్దనాన్న కృష్ణంరాజు. మాజీ కేంద్ర మంత్రిగా తనకున్న పరిచయాలతో 6 అడుగుల బాహుబలికి బాలీవుడ్ ఎంట్రీకి లైన్ క్లియర్ చేస్తున్నారనేది సమాచారం. అయితే ఈ సీన్ లో ఎక్కడా జక్కన్న ప్రస్తావన లేకపోవడం ఢిల్లీ టూర్ ఆయనకు తెలీదు అని ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. ఇన్నాళ్లు హీరోని సైడ్ చేసేసి ఒక్కడిగా పాపులారిటీ సంపాదించిన రాజన్న బాహుబలి ఇచ్చిన ఫైనల్ టచ్ తో కక్కలేక మింగలేకున్నట్లు ఇండస్ట్రీలో ఏ ఇద్దరు కలిసినా గాసిప్స్ షికార్లు చేస్తున్నాయి. దేశ రథసారథినే టార్గెట్ చేసి హీరో అనిపించాడని జక్కన్నకొచ్చిన పబ్లిసిటీ కంటే మోడీతో భేటీతో యంగ్ రెబల్ స్టార్ కు రావాల్సిన మొత్తం పబ్లిసిటీ వచ్చేసిందని చెవులు కొరుక్కుంటున్నారు. ఇద్దరి మధ్య రిలేషన్ బాగుంటే రాజమౌళి ఎందుకు వెళ్లలేదని కూడా కృష్ణానగర్ టాక్. ఏమైనా బాహుబలి పంచ్ అదిరిందని హీరోనే అంటూ చెవులు కొరుక్కుంటోంది ఫిల్మ్ నగర్. మరి ఎఫెక్ట్ పార్ట్ 2 పై ఎలా ఉంటుందో చూడాలంటున్నారు ఫ్యాన్స్.